యాక్చువల్లీ సుబ్బు 2022 ఏప్రిల్లో అనుకుంటండి నాకు కథ చెప్పాడు ఊరికే ప్రాక్టీస్ కోసం ఫ్రెండ్ మా ఇద్దరి మధ్యలో 10-13 ఇయర్స్ 10-13 ఇయర్స్ అదే సార్ మీ గురించే టెన్షన్ అంతా మీరు లేకపోతే అసలు ఈ గొడవ లేదు నాకు. అయితే ఒక 4వ సీన్ 5వ సీన్ నుంచి నాకు నరేష్ గారే కనిపించారు. అంటే అప్పటికి సుబ్బు నరేష్ గారు అనుకోలేదు. ఆ ప్రయాణంలో వెళ్ళి బచ్చలు మళ్ళీ ఈరోజు దాకా వచ్చింది. అద్భుతమైన క్యారెక్టరైజేషను. తర్వాత మిగతా నటీనటులు అన్నీ బాగుంటాయి. అందరం పేరున చెప్పలేను కానీ మొత్తం అందరం చించుకుని చేసాం. అలా చేయించాడు. లేదంటే అతను పెద్ద మూర్ఖుడు, వదిలే టైప్ కాదు. ఎంతమంది ఎన్ని చేసినా 6 అడుగుల మనిషి బచ్చల మళ్ళీ నరేష్ గారు ఆవాహ్యమన్నట్టు ఆవహించి ఆయనలో మొత్తం అందరినీ ఇంకా ఆయన నటనతో ఆయన తీసిపోయాడు సినిమాని. అలాగే అమృత అమ్మాయి పేరు కావేరేమో ఒరిజినల్ అన్నట్టే చేసింది. అమ్మాయి అక్కడే పుట్టి అక్కడే పెరిగిందేమో అన్నట్టే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ సుబ్బు. నాకు సుబ్బుతో చాలా ఫ్రెండ్షిప్ ఉందండి. సో సుబ్బులో మెయిన్ క్వాలిటీ ఏంటంటే తనకి ఏదైనా నచ్చితే గట్టిగా తనకు సంబంధం లేని టాపిక్ కూడా లేదు బాగుంటుంది చెయ్యాలి ఎంకరేజ్ చేస్తాడు. నా బలగం సినిమా అప్పుడు కూడా స్టార్టింగ్లో పాయింట్ అనుకుంటున్నప్పుడు ఇట్లాగా యంగ్ డైరెక్టర్స్ అందరికి షేర్ చేసుకునేవాడిని. ఇట్లా ఏదో అనుకుంటున్నాను ఎలా ఉంటుందంటే సుబ్బు పట్టుబట్టి డార్లింగ్ అన్న ఇది డెఫినెట్లీ బాగుండే కంటెంట్ ఖచ్చితంగా రాయని బాగా ఎంకరేజ్ చేశాడు. థ్యాంక్ యూ సుబ్బు. సో సుబ్బు ఏంటంటే ఏదన్నా మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లంలు ఉంటే డార్లింగ్ ఇలా ఉంటుందంటే వేరే ఫ్రెండ్స్ ఇలా చేయొచ్చు అంటారు. బట్ సుబ్బు ఏదైనా ఆన్సర్ చేస్తే దాంట్లో కొంచెం లోతు ఉంటుంది అనమాట. నేను 2-3 సార్లు అంటే బలగం తర్వాత ఇప్పుడు 2-3 నెలల తర్వాత అప్పుడు పీక్లో ఉన్నాం కదండి. నెక్స్ట్ సినిమా అలా చేస్తాను ఇలా చేస్తాను అని ఏదో పళ్ళు గొరిగేదో పార్టీలో అంటుంటే ఒకటే మాట అన్నాడు, అంతొద్దు ఓవర్ యాక్షన్ చేయకు, ఈ క్వశ్చన్ చేసావు నెక్స్ట్ అదే ఎక్కువ చేయకు అన్నాడు. సో క్లారిటీ ఉంటుంది సుబ్బులో అండ్ ప్రతి విషయంలో చాలా డెప్త్గా ఉంటుంది డార్లింగ్. ఆ డెప్త్ ఏంటో నాకు బచ్చలమల్లి టీజర్లో కనిపించింది, ట్రైలర్లో కనిపించింది. సో 100% బచ్చలమల్లి 25 నీకు బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లిస్ట్లో చేరిపోతున్నాం. కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ మా రాజేష్ గారికి చెప్పాలి, థ్యాంక్ యూ డార్లింగ్. స్టార్ట్ అయింది అనేది ఇంకా సమాజ వర్గంతో స్టార్ట్ అయింది, కంటిన్యూ అవుతుంది. దీంతో అది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ డార్లింగ్. అండ్ నరేష్ అన్న గురించి చెప్పాలి, నేను ఎక్కువ సినిమాలు అది యాక్టర్గా చేశానంటే ఒక హీరోతో నరేష్ అన్నతో చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 సినిమాలు చేశాను. నరేష్ అన్నతో నాకు చాలా జర్నీ ఉందన్నమాట యాక్టర్గా. అంటే మీకు తెలియదు నరేష్ అన్న, మాకు తెలుసు ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో, ఎంత కంఫర్ట్గా ఉంటాడో యాక్టర్స్ తోటి. సో చాలామందికి ఏంటంటే ఇంతకుముందు నరేష్ అన్న ఏంటంటే సూపర్ కామెడీ హీరో టైమింగ్ అది ఇదని. బట్ అప్పటి నుంచే నరేష్ అన్నకి ఇన్సైడ్ ఒక ఎమోషన్ చేయాలి, ఒక క్యారెక్టర్ చేయాలి, ఒక పర్ఫార్మెన్స్ చేయాలనేది ఎప్పుడు నరేష్ అన్నలో ఉంటుండే. అది నేను ఎప్పుడు గమనించాను. అది కూడా అన్న చాలాసార్లు షేర్ చేస్తుండే మాతోటి. బట్ అది నాందితో ప్రూవ్ అయిందండి. సరైన కంటెంట్ నరేష్ అన్న పడితే ఎలాంటి యాక్టర్ బయటకు వస్తాడో అది నాందితో ప్రూవ్ అయింది. ఇప్పుడు బచ్చలమల్లితో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నాకు 100% కనిపిస్తుంది అన్న. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారన్న. సో కంగ్రాచులేషన్ ఎంటైర్ టీమ్ అందరికి, మిగతా అందరు టెక్నీషియన్స్ అందరికీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వచ్చినందుకు అందరూ చాలా చాలా థ్యాంక్ యూ. మీ టీజర్ రెస్పాన్స్, మీ ట్రైలర్ రెస్పాన్స్ మా టీంకి అందరికీ చాలా స్పెషల్. బికాజ్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు వీ ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ మై క్యారెక్టర్ కావేరి, నా గురించి నేను మాట్లాడుతున్నాను. సో కావేరి అని ఒక క్యారెక్టర్, ఈ క్యూట్ బబ్లీ పక్కన పెడితే ఒక హీరోయిన్కి దొరుకుతుంది అన్నది, దట్ ఫ్రమ్ హార్ట్ అని ఒకటి ఉంటుంది కదా, ఒక లవ్, చాలా లవ్ చేస్తారు, ఏది ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇట్స్ వెరీ వెరీ క్యూట్. మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు. చాలా అంటే ఈ అమ్మాయి లాగా నాకు కావాలి అని ఉంటుంది, ఎవరికి లేదో. సో చాలా స్పెషల్. నేనైతే ఈ మూవీ చేసినప్పుడు సుబ్బు గారు ఈ మూవీ నాకు కథ చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ లైక్ చాలా ఎమోషనల్గా ఉంది. బట్ మీ 4 years వెయిట్, నేను చేయగలుగుతాను ఆ క్యారెక్టర్ అంతా, యూనో ఐ కెన్ గివ్ ఇట్ టు ద 100% అని. బట్ ఆయన యూనో మీరు చేస్తారండి అని చెప్పి హీ గేవ్ దిస్ క్యారెక్టర్. నేను ఒక్కొక్క ఫ్రేమ్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్
నేను వచ్చి చాలా అంటే బాగా చేశానా, ఓకేనా అని అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాను. బికాజ్ ఆయన విజన్కి ఈక్వల్గా చేయాలి, 100%గా చేయాలని ఎప్పుడు నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి మీకు. మీ 4 years వెయిట్ అండ్ మీ లైఫ్లో ఉన్న అన్నీ జరిగినది చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఈ 4 yearsly ఈ December 20th నుంచి మీ లైఫే మారిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజా గారు, ఆయన కంటెంట్ ఓరియంటెడ్ మూవీ, చాలా కథని చాలా బాగా అందరికీ రీచ్ అవ్వాలని ఎప్పుడు ఒక కన్సర్న్లో అన్ని మూవీస్ చేస్తారు. సో అలాగే ఈ మూవీ కూడా అందరికీ చాలా మంచి పేరు రావాలి, చాలా మంచి లైఫ్, మంచి దీని తర్వాత అందరికీ ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు అలాంటి వ్యక్తి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఫర్ అండర్స్టాండింగ్ మీ త్రూ అవుట్ ద జర్నీ, చాలా థ్యాంక్ యూ. మీరు మిస్అండర్స్టాండ్ చేశారు, ఎందుకంటే నా ఫోన్ ఇందాక చెప్పినప్పుడు ఫోన్ ఎత్తట్లేదని. అలా ఏం లేదండి, ఐ థింక్ ఇట్స్ సార్టెడ్. అండ్ ఆ జర్నీ చాలా బాగా చాలా బాగా అయింది. ఇంకా బాగా మీరు మంచి సినిమా తీయాలని కోరుకుంటాను. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ మోస్ట్ పర్సన్ నరేష్ గారు. ఆయన ఏది చూసిన తర్వాత నాకు అసలు నేను మాట్లాడొచ్చా అని అనిపించింది. ఎందుకంటే ద ఎక్స్పీరియన్స్ దట్ హీ హ్యాస్, 63 మూవీస్, 64th మూవీ అన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐ సీ యాజ్ అన్ ఆడియన్స్, యాక్టర్గా చూడలేము, అంత ఎక్స్పీరియన్స్ లేదు. బట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఆయన త్రూ మై వర్క్ నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఆ కళ్ళలో ఎంత మంచి యాక్ట్ చేస్తారు. నేను కామెడీ మూవీ చూశాను, బట్ ఆయనతో ఇలాంటి ఒక మూవీ చేసినప్పుడు ఇంత వేరియేషన్ చూసినప్పుడు ఇట్ వాజ్ అ లెర్నింగ్ అండి. మీతో పని చేసింది నాకు చాలా ప్రైడ్గా ఉంది. అండ్ అందరూ కాస్ట్ అండ్ క్రూ, ప్రవీణ్ గారు, హరితేజ గారు, సారీ ఫస్ట్ రావ్ రమేష్ గారు, రోహిణి గారు, అండ్ అందరూ నా ఫ్రెండ్ చేసిన క్యారెక్టర్ ఆర్యన్ నుంచి అందరికీ మీతో పని చేసింది చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ లైక్ రావ్ రమేష్ గారు అండ్ రోహిణి గారితో పని చేసింది అందరికీ. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ గారు, కొంచెం సేపు తీసుకుంటాను ఎందుకంటే ట్రైలర్ టీజర్లో నేను అంతా మాట్లాడలేదు, ప్రీ రిలీజ్లో కొంచెం మాట్లాడాలని. విశాల్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఇప్పుడే ఈ ట్రైలర్లో ఇంత ఇమోషన్ ఇచ్చిన వాళ్ళు మా మ్యూజిక్ డైరెక్టర్ అంతే, మూవీ చూసినప్పుడు ఇంకా ఎంతో ఉంటుంది. అసలు ఆ ట్రైలర్ ఎండ్లోనే నాకు కళ్ళు నీళ్ళు వచ్చిందన్నట్టు హీ గేవ్ దట్ బీజిఎం. I really loved it. And DOP రిచర్డ్ గారు, ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ చాలా బాగా పెడతారు. ఈవెన్ ఇఫ్ ద లొకేషన్ ఇస్ లైక్ ఓకే బోరింగ్, బట్ ఆ లైట్లో చాలా బాగా పెడతారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ సార్, నా అప్పుడు ఎక్స్ప్లెయిన్ பண்ணிடுறேன். సో ఎస్, టు ద ఎంటైర్ కాస్ట్, టు ఆల్ ఆఫ్ యూ, మీరందరూ, నేను వర్క్ చేసే ఎడిటర్ గారు, అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, మీరందరూ December 20th ఈ మూవీ చూస్తారనుకుంటా. అండ్ మీరు చూడాలి. మీకు ఎక్కడో ఈ మూవీ మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటాము, ఎందుకంటే అందరూ లైఫ్లో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఈ మూవీ చూస్తే అట్లీస్ట్ కనీసం ఇప్పటి నుంచి నేను చేయను అని అనుకుంటారు. సో చూడండి, అట్లీస్ట్ యూ విల్ స్టార్ట్ లవింగ్ అండ్ స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ. సో మీరు వచ్చి చూడండి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్కి లైఫ్ లాంగ్ నా థ్యాంక్స్ ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నరేష్ గారండి, నరేష్ గారికి కథ చెప్పడం జరిగింది. కథ చెప్పిన తర్వాత ఆయనకి క్యారెక్టర్ నచ్చింది, క్యారెక్టరేషన్ నచ్చింది. ప్రొడ్యూసర్ ఎవరుంటారన్న ఒక డిస్కషన్లో నా దగ్గర కొంతమంది ఉన్నారు సార్ అని నేను చెప్పి కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం జరగట్లేదు అన్న టైంలో తర్వాత నరేష్ గారికి నేను టచ్లోకి వెళ్ళడం కూడా భయపడ్డా. ఇలాగా
ఒక ప్రొడ్యూసర్ సెట్ చేసి వెళ్తాను తీసుకొస్తానని ఆ రోజు చెప్పిన తర్వాత నేను అది చేయలేకపోతున్నానని చిన్న టెన్షన్ ఉండేది. తర్వాత నరేష్ గారే రాజేష్ గారికి ఈ కథ విను అని చెప్పడం తోటి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగింది. నేను ఏం నమ్మానంటే నేను ఎందుకు నరేష్ గారు అనుకున్నానో, ఎందుకు నరేష్ గారికి ఓకే చేశారో అని కొన్నిసార్లు అనిపించిన తర్వాత అనిపించింది ఈరోజు ఈ క్షణం ఈ మూమెంట్ కోసం 20వ తారీఖు ఒక సక్సెస్ కోసం కేవలం ఆయన ఆ రోజు ఒప్పుకోవడం కారణం డిసెంబర్ 20, 2024లో ఒక బెస్ట్ సక్సెస్ని ఇద్దరం చూడబోతున్నాం అనే దానికోసం రాసి పెట్టుందేమో మా పరిచయం. నిజంగా సార్ నరేష్ సార్ మీరు ఈ క్యారెక్టర్ని ఇంకో వేరే హీరోతో నేను ట్రై చేయొచ్చు కానీ అది వేరేలాగే ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ బచ్చలమల్లి అనేది కేవలం నరేష్ గారికి ఇలా పుల్అప్ చేయగలరు. ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కాదండి, చాలా చాలా వినమ్రతతోటే చెప్తున్న ఈ విషయం. నరేష్ గారు తప్ప ఈ బచ్చలమల్లి అనే క్యారెక్టర్ని ఇలా ఎవరో పుల్అప్ చేయలేరు. అది మీరు డెఫినెట్గా డిసెంబర్ 20 మీరు విట్నెస్ చేయబోతున్నారు, అది గ్యారంటీ అండి. ఇంకా మీ అందరికీ ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, మీరందరూ ఇలా వచ్చేసి ఇంత ఓపికగా ఆకలేస్తున్నా నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ సుమ గారు మీరు ఉండడం వల్లే ఈవెంట్ అంటే ఇంట్లో ఫంక్షన్లో ఎప్పుడు మారుతుంది మీరు ఉండడం వల్లే. ఇది ప్రతి వాళ్ళు చెప్తారు, మీరు విని ఉంటారు, బట్ అదే నిజం. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్స్ మీన్ చీఫ్ గెస్ట్లు అందరికీ అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బచ్చలమల్లి. ఇట్లాంటి ఒక ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రావడం అంత అర్హత నాకు లేదు, కానీ రాజేష్ గారు నాకు ఆప్షన్ ఇవ్వలేదు. ఖచ్చితంగా రావాలి అని నా ట్రావెల్ ప్లాన్స్ అన్నీ, నా టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేయించి తీసుకొచ్చారు. ఏదో ఒక మంచి మూవీని సపోర్ట్ చేయడం అంటే నాకు అది చాలా ఆనందంగా ఉంది, అందుకే వచ్చారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే నేను అది చూసాను. ఐ లవ్ ద ట్రైలర్ అండ్ ట్రైలర్కి ముందు టీజర్ కూడా నాకు చాలా నచ్చింది. మూవీ చూస్తే సోషల్ మీడియాలో చూస్తే నేను అన్ని మూవీస్కి ఐ విల్ ఫాలో హౌ ఐ లవ్ మూవీస్ అండ్ ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా ఐ ట్రై టు సీ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మూవీతో బట్టి ఏ కంటెంట్స్ వచ్చినా ఐ విల్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీది ప్రతి కంటెంట్ ఇస్ వెరీ ప్రామిసింగ్. అలాగే మూవీ కూడా విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అని నాకు అనిపిస్తుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దెమ్, ఆల్ ద బెస్ట్ విషెస్. ఒక మంచి హిట్ కొట్టండి. ఇప్పుడు సినిమా మీ చేతిలో ఉంటుంది, డిసెంబర్ 20th నుంచి ఇది హిట్ ఇవ్వడం ఆడియన్స్ చేతిలో ఉంది. ప్లీజ్ గివ్ అ గ్రేట్ హిట్, అ బిగ్ హిట్ టు దిస్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మీ అందరికీ బిగ్ హాయ్. అండ్ స్టేజ్ మీదకి వచ్చిన గెస్టులందరికీ, పెద్దలందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఎంతమందిని కలవాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెళ్ళికి వెళ్ళాలి, ఈ ఈవెంట్కి వచ్చిన ఎంతమందిని కలిసేసాము. వెరీ హ్యాపీ. ఇంతమందిని ఇక్కడ చూడడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాజేష్ దండా గారికి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి. అంటే ఒక సినిమాని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈవెన్ ప్రమోషన్స్లో కావచ్చు, రిలీజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది నేను ఆయన చాలా దగ్గరగా ఈ మధ్య ట్రావెల్ అయ్యాను. నాకు అర్థమైంది ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నారు అని చెప్పి. మీరు అలాగే ఉండండి సార్, చాలా మంచి సినిమాలు వస్తాయి. ఖచ్చితంగా ఆయన హిట్ స్ట్రీక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా మీద అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా డిసెంబర్ 20th చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని చెప్పి. అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న మాస్ యాంగిల్ కానీ తను చేసిన విధానం అన్నీ. ఖచ్చితంగా బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. డిసెంబర్ 20th ఖచ్చితంగా అల్ల నరేషన్ డే అవ్వాలి, చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. కంగారు పడకండి, ఇప్పటికే 10:30 అయింది. అందరికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అర్థమైంది. ఎక్కువసేపు మాట్లాడను, చాలా షార్ట్గా స్వీట్గా మాట్లాడేసి ముగించేస్తాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అంటే ఇది నాకు ఇవాళ మా సక్సెస్ అది ప్రీ రిలీజ్లా లేదండి, ఏదో సక్సెస్ మీట్కి ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. డైరెక్టర్స్ అసోసియేషన్ డేలా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మారుతి గారు, అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ, వంశీ గారికి, అందరికీ. నాకు కమిటీ కూడా చాలా బాగా నచ్చిందండి, మేము ఫస్ట్ టైం కలవటం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి అంటే సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చారు. సో ఇక్కడికి అంటే ఇందాక ఎవరు అన్నారు నా మీద ప్రేమతో కాదండి, సుబ్బు గారి మీద ప్రేమతోటి, రాజా గారి ప్రేమతోటి వచ్చారు వీళ్ళందరూ. సో ఎవరి మీద ఇచ్చినా కూడా సినిమా కోసం అందరూ వచ్చి సపోర్ట్ చేయటం, మారుతి గారు వీళ్ళందరూ, శ్రీనాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడతానండి. రిచర్డ్ గారు సార్, రిచర్డ్ సార్ అంటే నేను తమిళ్లో చెప్తానండి, ఆయన తమిళ్లో ఇది ఉంటుంది. హైదరాబాద్లో వీడు వాంగికోంగ సార్, ఇంకా మీరు మెడ్రాస్ వెళ్ళలేదు, హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు మీరు ఈ సినిమాతోటి.
వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్ అండి. అండ్ అరుపులు తక్కువ, ఏమీ ఉండదు, హడావుడి ఉండదు, ఏమీ ఉండదు, చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా అనుకున్నది డైరెక్టర్కి ఏం కావాలో ఈ షాట్ ఇక్కడ అవుతుంటుంది, రెండో షాట్కి ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకి అలాంటి కెమెరామెన్ రావటం మా వరం, అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్ సో మచ్. అలాగే మాకు ఇంకొక అదృష్టం ఈ సినిమాకి అంటే అది అడగగానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ. విశాల్ చంద్రశేఖర్ గారు, ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలి అని పట్టుబట్టి మన సుబ్బు గారు చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టి పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న 3 నెలలు దాదాపు సుబ్బు గారితో ట్రావెల్ చేశారు. సో విశాల్ గారు థ్యాంక్స్ లాట్స్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ బీజిఎం. అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్గా గుర్తుండిపోయే ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో. అలాగే మా చోటా ప్రసాద్ గారికి, మా బ్రహ్మకడ్లి గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారికి, అలాగే మా కొరియోగ్రాఫర్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ అండ్ రామకృష్ణ మాస్టర్స్కి, మా డాన్స్ మాస్టర్ గారు జిత్తు మాస్టర్కి, అలాగే భాను మాస్టర్కి, వీళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ ఇవాళ నేను సినిమా గురించి మాట్లాడలేదండి, ఎందుకంటే అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడారు. సో ఇక్కడ చాలామంది కష్టపడ్డారు, చాలామంది అంటే మీ అందరు ఇక్కడ కనిపించిన హీరోలు చాలామంది అక్కడ ఉన్నారు. మా డైరెక్షన్ టీం, మా ఎడిటింగ్ టీం, మా ప్రోమో రవి గారు, అలాగే ప్రతి ఒక్కరు. అండ్ మాకింత ఈ వాట్ ఎవర్ మా ఈవెంట్స్ అన్ని కవర్ చేసిన శ్రేయస్ మీడియా వారికి, అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు థ్యాంక్స్. మా వంశీ శేఖర్ గారికి, అలాగే మా తేజుకి. సో పేరుని అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అ లాట్. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, సుబ్బు గారి గురించి చెప్పాలి. 2 సంవత్సరాల ముందు కథ చెప్పారు. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత చాలా మెచ్చుకుని 3 నెలలు 4 నెలలు డాన్స్ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో నేను వేరే సినిమా కమిట్ అవుతుంది, నన్ను తిట్టుకున్నాడంటే ఒక 3 నెలలు 4 నెలలు మాత్రం నాకు అది తెలుసు, తిట్టుకున్నాడని మాత్రం తెలుసు, ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు. అయినా కూడా నేను చెప్పా కొంచెం వెయిట్ చేయండి సార్, కొంచెం వెయిట్ చేసి డెఫినెట్గా చేద్దామంటే ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి, ఏమేమి చేయాలని ఒక్కరోజు కూడా ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతిరోజు సినిమా కోసమే డెడికేట్ చేశారు. అండ్ ఇందాక చెప్తున్నారు కదండి, ఆయనకు అప్పుడే పాప పుట్టింది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందే మేము కరెక్ట్గా తునిలో చేసి వారం రోజుల ముందు పుట్టింది. ఒకరోజు క్యాజువల్గా షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే ఏంటంటే ఇంటికైనా పాప కూడా ఉన్నట్టున్నారు కదా, వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే, లేదని హోటల్కి వచ్చేస్తున్నాను. అదేంటంటే చంటి పాప మొన్నే కదా పుట్టింది, ఎవరైనా పేరెంట్స్ వెళ్తారంటే, సార్ మన ఇక్కడ బాగుంటేనే దాని జీవితాంతం బాగా చూసుకోగలుగుతాను అన్నాడు. సో ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. సో అలాగే చూసుకుంటారు సార్. అండ్ ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారికి క్షమాపణ లేక అని, అంటే డెఫినెట్గా నాకు మనస్ఫూర్తిగా గట్ ఫీలింగ్ చెప్తుంది, ఆవిడ అది యాక్సెప్ట్ చేశారు. అది ఈ సినిమాని పెద్ద హిట్ ఇచ్చి మీకు అది అప్రూవ్ చేస్తారు. సో మీకు తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన సంయుక్త గారికి, కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. కిరణ్ ఈ మధ్య మొన్న నేను తర్వాత ఫోన్ చేయటం కుదరలేదు నాకు, సినిమా చూసిన తర్వాత. వన్ ఆఫ్ ద అంటే చాలా నాకు క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ గుడ్. అండ్ సంయుక్త గారు మీరు విరూపాక్ష అన్నీ చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటున్నారు. సో డెఫినెట్గా మీరే హీరోయిన్ అన్ని. రాజా గారు అంటే మా సినిమా గురించి మీకు అలా చెప్తారు, మీ సినిమా గురించి మాకు కూడా అలాగే చెప్తూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ రాక్షసి అండి. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ ఫర్ కేరామ్. ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నానండి, ఇది చాలా ఎమోషనల్గా అందరూ కష్టపడి సిన్సియర్గా చేసాం. నాట్ ఓన్లీ మీ అంటే నా ఒక్కడి వల్ల, నా సుబ్బు గారి వల్ల కాదండి. 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు, లైట్ మ్యాన్ కాడి నుంచి, ప్రొడక్షన్ వాళ్ళ కాడి నుంచి, అందరూ ప్రొడక్షన్ మేనేజర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరు కష్టపడి ఇష్టపడి చేశారు. సో ఇలాంటి అంటే మేమెంత చేసిన సినిమా మీ దగ్గరకు వస్తుంది. 20వ తారీఖు మీ ముందు రిలీజ్ అవుతుంది. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్గా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారా, సూపర్ హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా, క్లాసిక్ చేస్తారా, మీ చేతిలో ఉంది. సో బట్ నేను మాత్రం ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఈ క్రిస్మస్ మాత్రం మందే. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి?